నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గలం విప్పాలన్న పవన్. పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సూచన. దిత్వా తుఫానుపై హోంమంత్రి అనిత సమీక్ష. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచన. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశం. ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటెకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు వేగంగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో 2 చిన్నారులతో సహా 5 అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరొక 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారకర ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలియగానే సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకి తక్షణమే అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతులంతా కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారని అధికారులు గుర్తించి సీఎంకు నివేదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గలం విప్పాలని పవన్ సూచించారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర సమస్యల్ని వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతిలో లోక్సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గలం విప్పాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఎంపీలకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై వివరణాత్మక నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. బలమైన ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండవద్దని ప్రజల్ని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని అన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులకి, ప్రజలకు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. విరిగిన చెట్లు తొలగించడం, విద్యుత్ అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలాగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు జారీ చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటని చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. మొదటి విడతగా సేకరించిన 54,000 ఎకరాల్లో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రరత్న భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి భూసేకరణ కార్యక్రమంపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మొదటి విడతలో సేకరించిన 54,000 ఎకరాలలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండవ భూ సేకరణకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. విభజన హామీల్లో భాగంగా రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. రాజధానిలో అభివృద్ధి జరిగిపోయినట్లు చంద్రబాబు ప్రజలని మభ్యపెడుతున్నారు. గత 11 ఏళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే మోడీని చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోడీ జపం చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతిస్తున్నట్టు? రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవేం చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలు. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోబెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్ గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేది చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా, పేదవాళ్ళను, రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ, అదానీ ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని నీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇదేది భావ్యంగా లేదు. దయచేసి చంద్రబాబు గారు PMAY ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి తమ కూటమి పార్టీ నాయకుల తరపున ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కింద 5 లక్షల మందికి ఈ పథకానికి అర్హత ఉందని, ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అందజేస్తారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. బందర్ రోడ్డు, అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో PMAY ఎన్టీఆర్ గృహ కల్పన పథకంలో భాగంగా మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. పత్రాలతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు తన సొంత నిధుల నుంచి నూతన వస్త్రాలు బహుకరించారు. ప్రతి ఒక్కరికి 2 చీరలు, 2 పంచెలు, 2 దుప్పట్ల చొప్పున పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కింద 5 లక్షల మందికి ఈ పథకానికి అర్హులని తెలిపారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అందజేస్తారని చెప్పారు. ఇంటి నిర్మాణం చేసుకున్న సమయంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇంటి నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారని, ఏ మాత్రం అవకతవకలు జరిగినా కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసుకునే సమయంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇంటి నిర్మాణం పనుల్ని పరిశీలిస్తారని, ఏ మాత్రం అవకతవకలు జరిగినా కేంద్ర ప్రభుత్వం ఇంటి యజమానుల నుంచి భారీ జరిమానాలు వసూలు చేస్తుందని అన్నారు. డివిజన్ కమిటీ నాయకులు తమ పరిధిలో ఇంటి నిర్మాణం చేసుకునే వారిని గుర్తించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలాగా చేయాలని సూచించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటిని కూడా నిర్మాణం చేయలేదని మండిపడ్డారు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి నిధులు జమ అయ్యేలా చూసే బాధ్యత తనదని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని వారు ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, బీజేపీ నాయకులు కొలపల్లి గణేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 2014-19లో ఎన్నో వేల లక్షల ఇళ్లు నిర్మించడం జరిగింది.
మా నియోజకవర్గంలో సుమారు 2,000 పైగా ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఆ రోజున 2,50,000 రూపాయలు అటు కేంద్రం 1,50,000, రాష్ట్రం 1,00,000 కలిపి 2,50,000 లబ్ధిదారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని చిందర వందర చేసి 2,50,000ని 1,80,000 చేసి 70,000 దాంట్లో బొక్కబెట్టి ఆ 30,000లో కూడా కేవలం ఆ భారతీయ సిమెంటు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐరన్ మాత్రం ఇచ్చి డబ్బులు లెక్కగట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000కి ఖాయం చేసుకుని ఈ యొక్క 1,00,000లో 70,000 ఎగ్గొట్టారు, 30,000 వాళ్ళ సరుకులని ఇచ్చారు. సో అందువల్ల ఆ రోజున గృహ నిర్మాణం కూడా చురుగ్గా జరగలేదు. మళ్ళీ ఈ రోజున మరలా 24లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని విరివిగా తీసుకురావాలని చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సొంత సైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అర్హులు. 3 లక్షల రూపాయలు ఒక రేషన్ కార్డు హోల్డరే కాదు, 3 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని లబ్ధి పొందే అవకాశం ఉంది. అందువల్ల 420 అడుగుల గృహాన్ని నిర్మించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోమని ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అందరినీ సమావేశపరిచి 63 మందికి 70 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో 7 మాత్రం ఇన్వాలిడ్ అయినాయి. 63 మందికి ఈ రోజున ఆ పత్రాలు అందజేసే కార్యక్రమం, వాటితో పాటు మా విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా కలిపి ఒక్కొక్క ఇంటికి బట్టలు పెట్టి ఇవ్వాలని ఒక సాంప్రదాయాన్ని తీసుకురావడానికి 2 చీరలు, 2 దుప్పట్లు, 2 లుంగీలు, 2 తుళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఇది కూటమి నాయకులందరూ అటు వాసు గారు కానివ్వండి, గణేష్ గారు కానివ్వండి, నియోజకవర్గ బాధ్యులు వాళ్ళందరూ సమక్షం వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా తెలుసుకున్న పేదవారు కావచ్చు, 3 లక్షల రూపాయల ఇన్కమ్ లోపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అప్రోచ్ అయితే వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత. టీఆర్ గృహకల్ప కింద ఈరోజు 62 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1,00,000, 2,50,000 రూపాయలు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక సొంత ఇల్లు అనేది పేదవాడికి ఒక కళ. ఆ కళని నెరవేర్చే విధంగా మరి సొంత పట్టా స్థలం ఉన్న వారికి ఏమో 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భూమి కూడా లేని వారికి మరి కిట్కో ఇళ్ళని మరి ఇల్లు ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు 62 మంది లబ్ధిదారులకి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో 62 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 30న గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కాపునాడు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు. కాపుల ఐక్యతను చాటి చెప్పే విధంగా కాపునాడు స్వర్ణోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చారిత్రాత్మక సభగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు ఉండబోతున్నాయని వెల్లడించారు. గాంధీనగర్లోని కాపునాడు కార్యాలయంలో కాపునాడు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారాన్ని నిర్ణయించే శక్తి ఉందని తెలియజేశారు. అయినా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గం వెనుకపడి ఉందని తెలియజేశారు. కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను ఈ నెల 30న జింకానా గ్రౌండ్స్ లో జరుగుతుందని తెలియజేశారు. కాపు సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఈ స్వర్ణోత్సవ వేడుక అని తెలియజేశారు. ఈ సమావేశంలో కాపునాడు నాయకులు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు రత్నం రమేష్, విన్నకోట శ్రీనివాసరావు, కాపునాడు మహిళా అధ్యక్షురాలు నరహరిశెట్టి జ్యోతి, అల్లం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా ప్రభుత్వాలు తోడ్పడతాయనే విషయం మీద ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇదొక చారిత్రాత్మక సభగా మరి అవుతుంది. ప్రజలు కూడా ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా కానీ, అట్లాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకుని మాకు ఫోన్లు చేయటం కానీ, ఈ సభకి ఎట్లా రావాలి ఏంటి అనేది ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలంతా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈ సభ ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి అనేక రకాల వారి వృద్ధికి తోడ్పడాలని, నాయకులు కూడా ఈ సభ ద్వారా మేము ఇచ్చే నినాదం ద్వారా ఒక డిక్లరేషన్ కూడా పెడదామనేది ఒక ఆలోచన ఉంది.
ఈ విజయవాడ కాపు డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటన కూడా చేస్తాం ఈ వేదిక ద్వారా. మరి మీడియా మిత్రులంతా మాకు సహకరించి ఈ కులానికి వెనుకబాటుతనం లేకుండా అభివృద్ధి చెందటానికి, విద్యార్థులు మంచి చదువులు చదవటానికి, మరి వెనుకబడిన తరగతులకి ఏ రకంగా మరి వాళ్ళకి ఫలితాలు అందుతున్నాయో ఈ కులానికి కూడా ఫలితాలు అందితే అనేక మంది డాక్టర్లు, అనేక మంది ఇంజనీర్లు, అనేక మంది సివిల్ సర్వెంట్స్ మరి పైకి రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం కూడా దీంట్లో ప్రధానమైనదిగా భావిస్తూ మరి మీరు వచ్చి మాకు సహకరించినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు రత్న రమేష్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కాపు సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా సోదరులు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాపునాడు కమిటీ అర్బన్ అధ్యక్షులు పరుచూరి కరుణాకర్ కన్నా గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు గారు, కాపునాడు మహిళా అధ్యక్షురాలు నరిశెట్టి జ్యోతి గారు, సీనియర్ నాయకులు వేల్పూరి శ్రీనివాస్ గారు, సీనియర్ కాపు నాయకులు అల్లం పూర్ణ గారు అందరూ కూడా ఇక్కడ మీ ముందు కూర్చోవడం జరిగింది. ముందుగా ఈ కాపులు వెనుకబాటు తనం గురించి మన అందరికీ కూడా తెలిసిందే. జాతీయ కార్యదర్శి కాపునాడు జాతీయ కార్యదర్శి లొడ్డంగి నరసింహరావు గారు. ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నన్ను నియమించారు. ముందుగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, మరి 1975-2025 కాపునాడు గోల్డెన్ జూబ్లీ, మరి గౌరవనీయులు పెద్దలు ఈ కాపు ఉద్యమం కోసం, ఈ కాపుల చరిత్ర కోసం, కాపుల సమస్యల కోసం గత 50 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్ లో మరి రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి గౌరవనీయులు పెద్దలు మరి శాసనసభ్యులు బోండామా గారి ఆధ్వర్యంలో మరి బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేడు సినిమా సామాన్యులకు అందుబాటులో లేదన్న అభిప్రాయాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న వ్యక్తం చేశారు. నేడు అనేక భారాలు ప్రజల మీద పడుతున్న నేపథ్యంలో వాటి నుండి సేద తీరేందుకు సినిమా ఒకే ఒక వినోద మార్గమని చెప్పారు. సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సినిమా పైరసీ, ప్రేక్షకులపై భారాలు అన్న అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, సామాజికవేత్త గోళ్ల నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. పైరసీని అరికట్టడంతో పాటు సినిమాలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తెలియజేశారు. మల్టీప్లెక్స్లు సామాన్యుల జేబులకి చిల్లులు పెడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నమస్కారం, నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు సినిమా రంగం పైరసీ మీద ఈరోజు డివైఎఫ్ఐ చర్చ వేదిక పెట్టింది. ముఖ్యంగా ఈరోజు సినిమా సామాన్యులకు అందుబాటులో లేనటువంటిది మా తాలూకా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి. ఈ భారాల నుంచి కనీసం 2 గంటలైనా రిలీఫ్ కోసం, వినోదం కోసం సినిమా థియేటర్కి వెళ్తే ఆ సినిమా థియేటర్లో మరింత విషాదంగా మిగులుతుంది తప్ప మరొకట్లేదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు, ముఖ్యంగా సినిమా పెద్దలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పైరసీని అరికట్టాలి. అట్లాగే 2, సినిమాలు కూడా ప్రజలకు అందుబాటులో రావాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ రకంగా రాబోయే రోజులు ముఖ్యంగా మల్టీప్లెక్స్ పేరుతో ఈరోజు చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. మొత్తం తినుబండారాల విషయంలో కానీ, పాప్కార్న్ ఇట్లాంటివి కానీ, అట్లాగే వాటర్ బాటిల్ కానీ కనీస సౌకర్యాలు లేకుండా అనేక ఈరోజు సామాన్యులకు జోబులకు చిల్లులు పెడుతున్న పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈరోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఐబొమ్మను చట్టరీత్యా అరెస్ట్ చేయాలి, తప్పనిసరిగా దాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ
ఐబొమ్మ రవి అయితే రేపు ఇంకో రవి వస్తాడు, ఇంకో రాజు వస్తాడు. కానీ సమస్య దీనికి మూలాన్ని పరిష్కరించకుండా, దీని మూలాన్ని చూడకుండా ఓ బొమ్మకు ఒకవైపే చూడటం అనేది సరైనది కాదనేటువంటిది మా డిమాండ్. ఇప్పటికైనా సినిమాను సామాన్యులకు అందుబాటులో తీసుకురావాలి. సినిమా సామాజిక స్పృహతో ముందుకు రావాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నామండి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సామాన్య దళితులపైన, దళిత ఉన్నతాధికారులపైన కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పంతగాని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన డీజీ పివి సునీల్ కుమార్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు పంతగాని రమేష్ మాట్లాడారు. త్రిపులార్ చేస్తున్న ఆరోపణలు పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం సరైన విధానం కాదని మండిపడ్డారు. ప్రభుత్వం దళితుల పట్ల అనుసరిస్తున్న వ్యవహార శైలిని మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎం జోనల్ సెక్రటరీ బదిలీ శేషయ్య, జైభీం అధ్యక్షులు బర్రె శ్రీనివాస్, అడ్వకేట్ దయారత్నం, పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దళితులపైన, దళిత అధికారులపైన తీవ్రమైనటువంటి కక్ష సాధింపు చర్యలకి ఈ ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా ఒక ఉన్నత అధికారి, మా అందరికీ పెద్దన్న, డీజీ స్థాయి అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ పై ఒక బ్యాంకు లూటీదారుడు 800 కోట్ల రూపాయలు లూటీ చేస్తే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఆ మిత్రుడు లేని కేసుని సుప్రీంకోర్టుకి నాపై అధికారులు ఈ విధంగా దాడి చేశారని సుప్రీంకోర్టుకి వెళ్తే 3 సార్లు సుప్రీంకోర్టు తన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి కేసులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉపసభాపతిగా ఉన్నాడని, కూటమి ప్రభుత్వంలో ఉన్నాడని, తన అభ్యర్థుల్ని తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక అధికారిపై కక్ష సాధింపులకి ఈ ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ బాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం పునరాలోచించుకుని ఇప్పటికైనా తన ఆరోపణలో నిజం లేదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కొట్టివేసినటువంటి సంఘటన ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని తన అభ్యర్థులను తోసిపుచ్చాలని మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను మేము గౌరవిస్తామని, మరి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు వర్గీకరణ చేయొచ్చు అందని ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్రంలో లేని విధంగా వర్గీకరణ చేయటం జరిగింది. మరి అదే సుప్రీంకోర్టు సునీల్ కుమార్ విషయంలో కొట్టివేస్తే దాన్ని ఎందుకు గౌరవించడం లేదనేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా డీజీ స్థాయి అందులో దళిత కుటుంబానికి సంబంధించిన దళిత వ్యక్తి అయిన పివి చేస్తూ ఫ్రెష్ అదే కంటెంట్ ని ఫ్రెష్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ కక్షపూరితంగా డీజీ స్థాయి దళిత వర్గానికి సంబంధించిన పివి సునీల్ కుమార్ గారి మీద కక్షను సాధిస్తుంది. నేను ఈ సందర్భంగా అందరికీ కొన్ని ఫ్యాక్ట్ తెలియపరుస్తున్నాను. రఘురామకృష్ణరాజు, త్రిబులార్ రఘురామకృష్ణరాజు అంటే ఏం గుర్తుకొస్తుందంటే ఉండి ఎమ్మెల్యే గుర్తుకురాదు. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండి ఎమ్మెల్యే గుర్తుకురాడు. ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 947 కోట్లకి అవినీతి చేసి పబ్లిక్ ఫండ్ ని ఎగ్గొట్టిన మోసకారిగా వికీపీడియా చెప్పింది, గూగుల్ చెప్పింది, పబ్లిక్ చెప్తారు. రఘురామకృష్ణరాజు అంటే ఎస్బీఐ బ్యాంకులో పబ్లిక్ ఫండ్, ఇంకా బ్యాంకులు ఉన్నాయి, నేను ఓన్లీ ఎస్బీఐ గురించి చెప్తున్నా. 947 కోట్లు అవినీతి పబ్లిక్ ఫండ్ తీసుకొని వినియోగించుకొని కట్టలు ఎగ్గొట్టిన ఒక ఫ్రాడ్, ఒక చీటర్గా గూగుల్ చెప్తుంది, వికీపీడియా చెప్తుంది, సిబిఐ వారు వేసిన ఛార్జ్ షీట్ చెప్తుంది, ఇంకా ఇతర సంస్థలు వేసిన ఛార్జ్ షీట్లు చెప్తున్నాయి. అలాంటి వ్యక్తి గురించి నేను చెప్తా ఉన్నాను. తస్మత్ జాగ్రత్త ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ మారితే జంపు జిలానే త్రిబులారే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లే మొదటి వ్యక్తి త్రిబులారే. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటాడు.
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగంగా 2వ విడత భూ సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సదుద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సేకరిస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ, జగన్ అనుయాయులు అమరావతిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుని నమ్మి రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చారని, వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అమరావతిని వైసీపీ విధ్వంసం చేసిందని చెప్పారు. జగన్ 1600 ఎకరాలు స్వప్రయోజనాల కోసం తీసుకుంటే చంద్రబాబు సమాజ శ్రేయస్సు కోసం భూసేకరణ చేస్తున్నారని అన్నారు. ప్రజలు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. రాష్ట్రం దానిపై రాజకీయాలు తగవు, నిందలు అసలు తగవు. రాజధానిపై నిందలు అంటే రాష్ట్రంపై నిందలు. భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయడం అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని బాధించడము అని అర్థం. కాబట్టి ఇది 29 గ్రామాలు, 29+7 కలిపితే 36 గ్రామాల సమస్య కాదు. ఇది స్వాంతనం చేసుకోవాలి. నేను కూడా మీ ద్వారా నా ముఖ్యమంత్రికి, క్యాబినెట్ కూడా పదే చెప్పే మాట, ఒక ఉద్యమ అనుభవంలో నుంచి చైనాలో విప్లవం జరిగితే మావో సేటింగ్ ఒక సాంస్కృతిక విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని. అంటే తను స్థాపించుకున్న సోషలిస్టు దేశాన్ని రక్షించుకునేందుకు భావాల పరంగా అందరూ ఏకం కావాలని. అలాగనే అమరావతి మీద పునరుజ్జీవ సాంస్కృతిక ఉద్యమం కానీ సాంస్కృతిక చైతన్యం కలిగించాలి. అమరావతి భూములు ఎలా అయితే స్వీకరిస్తున్నామో అమరావతిపై వచ్చే సద్విమర్శలను కూడా మేము స్వీకరిస్తాం. మీ ద్వారా మీడియా వాళ్ళని చెప్తున్నా, దుర్విమర్శల్ని, కుతంత్ర విమర్శల్ని, రాజకీయ విమర్శల్ని పక్కన పెడతానికి తప్ప సద్విమర్శలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. రైతులు ఏది చెప్పినా నేను చెప్తున్నాను మిత్రులారా, రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అమరావతిలో ఏ రైతు కంట కన్నీరు వలకదు, ఏ రైతు మొగసడు. అలా చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. అలా రైతులను ఇబ్బంది పెట్టే లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి దేహంలో లేవు. ఎకరం 7 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వేశారు. మీ అందరికీ తెలుసు. రాజధాని భూముల్ని అమ్ముకో చూశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గలం విప్పాలన్న పవన్. పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సూచన. దిత్వా తుఫానుపై హోంమంత్రి అనిత సమీక్ష. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచన. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.